మనం మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. స్వామివారి నిజరూప ప్రతిమ మొదటి భాగం. నేను హైదరాబాదులో ఉంటాను. మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి మందిరానికి ఎలా రావాలి, బస్ రూటు చెప్తారా అని ఒక సంవత్సరం క్రితం ఫోన్లో అడిగాడో ఓ యువకుడు. వివరంగా చెప్పాను. తన పేరు జయచంద్ర అని చెప్పాడు. ఆ పక్క ఆదివారం ఉదయమే జయచంద్ర అనబడే ఆ యువకుడు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు. తెల్లగా, సన్నగా, చిరునవ్వుతో ఉన్నాడు. తనకు ప్రత్యేకంగా గది అక్కర్లేదని, వెంటనే స్నానాధికాలు ముగించుకొని మండపంలో ఉంటానని చెప్పాడు. స్నానం చేసి శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని యువతలకు వచ్చి నేరుగా నా పక్కన కూర్చొని శ్రీ స్వామివారి గురించి తనకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నాడు. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విశేషాలను క్రమం తప్పకుండా చదువుతున్నానని చెప్పాడు. ఆ తర్వాత స్వామివారి జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకొని మండపంలోకి వెళ్ళి అక్కడ కూర్చొని శ్రద్ధగా ఆ పుస్తకాన్ని పారాయణం చేసుకుంటూ గడిపాడు. ఆ రోజు సాయంత్రం బస్సుకి తిరుగు తాను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని నాతో చెప్పాడు. సరే అన్నాను. అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను. హైదరాబాద్ వెళ్ళిన వారం 10 రోజుల తర్వాత ప్రసాద్ గారు, నేను జయచంద్రని మాట్లాడుతున్నాను. నాకొక ఆలోచన వచ్చింది. మీతో చెప్పాలనిపించింది. చెప్పమంటారా అన్నాడు. చెప్పండి అన్నాను. మొగల్చెర్ల స్వామివారిది విగ్రహం చేయించాలని అనుకుంటున్నాను. చూడగానే శ్రీ స్వామివారు నిజంగా కూర్చొని ఉన్నట్లు అనిపించే విధంగా స్వజీవమూర్తిలా కనబడేలా చేయించాలని నాకు సంకల్పం కలిగింది. ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలియదు. కనీసం అవగాహన కూడా లేదు. కాకుంటే అటువంటి విగ్రహాలు హైదరాబాదులో తయారు చేస్తారని మాత్రం నాకు తెలుసు. సదరు శ్రీ శివానందమూర్తి గారి ప్రతిమను వారి ట్రస్ట్ సభ్యులు చేయించి ఉన్నారు. మీరు అనుమతిస్తే నేను ఆ పనిలో ఉంటాను అన్నాడు. నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది. అంతకు వారం ముందు నుంచే నాలో అదో కోరిక కలిగింది. ఎవరు పూనుకుంటారు, ఎవరిని అడగాలి అని మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాను. సరిగ్గా అదే ఆలోచనతో జయచంద్ర ఫోన్ చేశాడు. స్వామి, నువ్వు నా పక్కనే ఉన్నావయ్యా అని మనసులో అనుకొని జయచంద్రకు సంతోషంగా నా అంగీకారాన్ని తెలిపాను. మరో 2 రోజుల తర్వాత వాట్సాప్లో సదరు శ్రీ శివానందమూర్తి గారి ప్రతిమ తాలూకా ఫోటోలు జయచంద్ర పంపారు. ఈ రకమైన ప్రతిమలు చేసే వ్యక్తి ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఆనంద్ నగర్ కాలనీలో ఉన్నారని, వారి పేరు లక్ష్మీనారాయణ గారని, వారి అడ్రస్ తీసుకున్నానని, మొగల్చెర్ల స్వామి వారి ఫోటోలు తనకు పంపితే తన వారితో మాట్లాడతానని చెప్పాడు. ఆలస్యం చేయకుండా శ్రీ స్వామివారి ఫోటోలు పంపాను. మీకు కోరుకున్న ఎత్తులో ప్రతిమను తయారు చేసి ఇవ్వటానికి సుమారుగా 1,00,000 రూపాయలు అవుతుంది అని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ప్రసాద్ గారు, నేను అంత మొత్తాన్ని భరించలేను, మీరేమైనా భరించగలరా అని నేరుగా తన మనసులో మాట చెప్పేశాడు జయచంద్ర. ఒక 2 రోజుల సమయం కావాలన్నాను. ఆ పక్క రోజే మా మొగల్చెర్లకు చెందిన చీమల దిన్నె అంకయ్య అనే యువకుడు స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాడు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చి మండపంలో స్వామివారి విగ్రహం పెట్టిస్తే బాగుంటుంది కదా అన్నాడు. వెంటనే నేను జయచంద్ర అనుకుంటున్న పథకం అతనికి చెప్పాను. జయచంద్ర ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఈ విగ్రహం తయారు చేయించాలి, బాధ్యత నాది. జయచంద్ర గారితో మాట్లాడతాను, మీరు నిశ్చింతంగా ఉండండి అన్నాడు. అనటమే కాదు, జయచంద్రతో ఫోన్లో మాట్లాడి ఆ పైన హైదరాబాదు వెళ్ళి కనీసం ఒక అవగాహనకు కూడా వచ్చేశాడు. నేను కేవలం
నిమిత మాత్రుడిగా మిగిలిపోయాను. స్వామివారిలో ఉన్న చమత్కారం అదే. అన్నీ ఆయనే సమకూర్చుకుంటారు, కానీ మనమే కర్తలం అనే భ్రమలో ఉంచుతారు స్వామివారు. మరో 2 నెలలకు శ్రీ స్వామివారి ప్రతిమ తయారవుతుందని, మీరు హైదరాబాద్ వచ్చి మార్పులు చేర్పులు చెప్తే దానికి అనుగుణంగా తయారు చేస్తారు అని జయచంద్ర చెప్పారు. నేను హైదరాబాద్ వెళ్ళి చూశాను. సాక్షాత్ శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లు ఉంది. చిన్న చిన్న మార్పులు సూచించి తిరిగి వచ్చేశాను. శ్రీ స్వామివారి ఆరాధనా మహోత్సవం వాటికి మొగిల్చెర్లలోని మందిరానికి ఈ ప్రతిమను చేర్పించాలని అనుకుంటున్నానని నేను చెప్పాను. వాళ్ళు అందుకు ఇబ్బంది లేదని చెప్పారు. జయచంద్ర పర్యవేక్షణ, అంకయ్య గారి ఆర్థిక తోడ్పాట్లు, లక్ష్మీనారాయణ గారి శ్రద్ధ 3 కలిసి శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ తయారయ్యింది. స్వామివారి నిజరూప ప్రతిమ ఆరాధన రోజు ఆవిష్కరణ రేపటి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ దత్త కృప. అందరూ దత్తుని అనుగ్రహానికి పాత్రులు కావాలని, దత్తుని సేవలో తరించాలని, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దత్తుడు ఉండాలని ఆశిస్తున్నాను.